ఓకే. గుడ్ మార్నింగ్ మా. ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనము ఇంట్రడక్షన్ టు ఐసీటీ అనేది చూసాము. దాంట్లో ఫస్ట్ యూనిట్‌లో ఒక 2 టాపిక్స్ అనేది చూసాము. ఓకే. టుడే వి కెన్ సీ ఫర్దర్ టాపిక్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చూసాము? నెట్వర్కింగ్ కాన్సెప్ట్ చూసాము. నెట్వర్క్ అంటే ఏంటి? 2 ఆర్ మోర్ కంప్యూటర్స్‌ని కనెక్ట్ చేస్తే దట్ ఈస్ ద నెట్వర్క్. ఆ నెట్వర్క్ కాంపోనెంట్స్, నెట్వర్క్‌ని మనం ఫార్మ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అవసరము, కేబుల్స్ అవసరము, దాంతోపాటు మోడమ్స్ అవసరము, రూటర్, బ్రిడ్జ్ అలాంటిది అవసరము, దాంతోపాటు సాఫ్ట్వేర్ అనేది అవసరము, దాంతోపాటు ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలో దానికి స్టార్, రింగ్, బస్సు, మెస్, ట్రీ, ఈ టైప్ ఆఫ్ టాపాలజీస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. దెన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది చూసాం. నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్ అనేది చూసాం లాస్ట్ క్లాస్లో. డేటా అనేది ఎలా సెండ్ చేస్తాం సోర్స్ టు డెస్టినేషన్. దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి, అనలాగ్ అండ్ డిజిటల్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్. మనం నెట్వర్క్ అంటే ఏంటంటే చూసాం. ఓకే. దెన్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్, ఏ విధంగా అంతా మనం నెట్వర్క్ అనేది ఫామ్ చేయగలుగుతాము. చూడండి, టైప్స్ ఆఫ్ నెట్వర్క్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్. దే ఆర్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. Okay, these 3 are the major networking types. Okay, and also పర్సనల్ ఏరియా నెట్వర్క్, ప్రైవేట్ ఏరియా నెట్వర్క్, ఓకే, సంథింగ్ అనేది ఉన్నాయి. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఓకే. చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాన్. దీన్ని సింపుల్ గా ల్యాన్ అని కాల్ చేస్తాం. ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే. లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది విత్ ఇన్ ద బిల్డింగ్స్, విత్ ఇన్ ద హాస్పిటల్స్, విత్ ఇన్ ద కాలేజెస్, విత్ ఇన్ ద యూనివర్సిటీస్, అక్కడ మాత్రం మనము యాక్సెసిబిలిటీ అనేది చేయగలుగుతాము. దట్ ఈస్ ద ల్యాన్. ఓకే, దట్ ఈస్ ద ల్యాన్ కనెక్షన్, లోకల్ ఏరియా నెట్వర్క్. వెన్ చూడండి, డెఫినేషన్ చూడండి, వెన్ 2 or more computers are connected in a small or that is within a diameter of not more than few kilometers, then such network is known as local area network. ఏంటంటే విత్ ఇన్ ద పర్మిషన్స్ లో, మనము విత్ ఇన్ ద ప్రిమిసెస్ లో మనం ఏం చేయగలుగుతామంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మనము ఎస్టాబ్లిష్ అనేది చేయగలుగుతాము. ఓకే. విత్ ఇన్ ద 5 kilometers వరకు మనము విత్ ఇన్ ద బిల్డింగ్స్, విత్ ఇన్ ద యూనివర్సిటీలో మాత్రమే, కాలేజెస్ లో మాత్రమే యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. చూడండి, ఇట్ ఈస్ మేడ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద సింగిల్ బిల్డింగ్. ఓకే, సింగిల్ బిల్డింగ్ లో మెయిన్ గా యూజ్ చేస్తాము. The data rate in LAN is the form of Mbps. Okay, the characteristics of a LAN are it covers an area of less than 5 kilometers. Okay, 5 kilometers around లో మనము LAN connections అనేది ఎస్టాబ్లిష్ అనేది చేయగలుగుతాము. అండ్ ఇట్ ప్రొవైడ్స్ హై స్పీడ్ డేటా కమ్యూనికేషన్. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి మనం కమ్యూనికేషన్ అనేది స్పీడ్ గా చేయగలుగుతాము. దెన్ దే హ్యావ్ లో ఎర్రర్ రేట్స్. ఎర్రర్ అనేది మనకు ప్రాబ్లమ్స్ అనేది తక్కువ ప్రాబ్లమ్స్ అనేది అక్కర్ అవుతుంది. దే యూజ్ సింపుల్ డేటా కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ఎస్ఎంటిపి, హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఓకే, డిఫరెంట్ టీసీపీ, ఐపీ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ బిల్టిన్ గా ఆటోమేటిక్ గా గూగుల్లో యూజ్ చేస్తాం. బిల్టిన్ గా వెబ్సైట్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా నెట్వర్కింగ్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మనకి సపరేట్ కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. దెన్ దిస్ ఇస్ ద ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది విత్ ఇన్ ద బిల్డింగ్స్, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, విత్ ఇన్ ద కాలేజెస్ లో మాత్రమే మనము ఎస్టాబ్లిష్ అనేది చేయగలుగుతాము. దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ మీన్స్ గ్లోబల్. A wide area network is connection of 2 or more computers which are geographically dispersed. ఓకే, చూడండి, మనకి వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది త్రూఅవుట్ ద గ్లోబల్ మనము ఎక్కడి నుంచైనా యాక్సెసింగ్ అనేది చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి, మనకి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, మనం వన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత త్రూఅవుట్ ద గ్లోబల్ ఎనీవేర్ వీ కెన్ యాక్సెస్ ద Gmail application and Facebook applications. Okay, that is the for example WAN applications. Okay, WAN connections అనేది ఆ విధంగా ఉంటుంది. Then చూడండి, it uses public network like telephone network or microwave relays for communication facilities. Then చూడండి, some of the characteristics. It interconnects computers at different sites.
ఓకే, మనకి డిఫరెంట్ సైట్స్ లో మనము ఏం చేసుకోవచ్చు అంటే కనెక్షన్ అనేది చేసుకోగలుగుతాం. ఎలా డిఫరెంట్ సైట్స్ అంటే ఇట్ ఇంటర్ కనెక్ట్స్ కంప్యూటర్ ఆన్ డిఫరెంట్ సైట్స్. సపోజ్ ఇప్పుడు ఒక మనకి ఐటీ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఒక కంపెనీస్ టీసీఎస్ తీసుకుంటే టీసీఎస్ కంపెనీ అనేది బెంగళూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది, చెన్నైలో ఉంది, పూణేలో ఉంది, ఢిల్లీలో ఉంది. డిఫరెంట్ లొకేషన్స్ లో మనకి ఆ కంపెనీస్ అనేది ఉన్నాయి. ఓకే, ఆ కంపెనీస్ కి సమ్ పర్సనల్ వెబ్సైట్స్ అనేది ఉంటుంది. ఓకే, ఆ పర్సనల్ వెబ్సైట్ లో మనము డేటా అనేది ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి ట్రాన్స్ఫరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, అక్కడ ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది, WAN నెట్వర్క్. దెన్ ఇట్ కెన్ కనెక్ట్ 2 or more LANs టు. ఓకే, మనము సింగిల్ లొకేషన్, ఇప్పుడు చెన్నై లొకేషన్ తీసుకుంటే చెన్నై లొకేషన్ లో మళ్ళా ఆ బిల్డింగ్ లోపల అందరికి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే ల్యాన్స్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. దెన్ ఇట్ ఆపరేట్స్ నేషన్ వైడ్ ఆర్ వరల్డ్ వైడ్. ఓకే, నేషన్ వైడ్ లోనూ కనెక్షన్ చేసుకోవచ్చు, వరల్డ్ వైడ్ గాను కనెక్షన్ అనేది చేసుకోవచ్చు. రింగ్స్ ఆర్ స్లో యాజ్ కంపేర్ టు ల్యాన్స్. ఓకే, మనకి ల్యాన్ తో కంపేర్ చేసుకుంటే మనకి వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ డిస్టెన్స్ లో మనము యాక్సింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం స్లోగానే ఉంటుంది. Then that is the wide area network. Then next one is metropolitan area network, WAN. It resides between LAN and WAN. Okay, మనకి ల్యాన్ అండ్ వ్యాన్ బిట్వీన్ లో మనకి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఉంటుంది. మా చూడండి ఎలా ఉంటుందో. ఇట్ ఇంటర్ కనెక్ట్స్ కంప్యూటర్ విత్ ఇన్ ఎ సిటీ. ఓకే, విత్ ఇన్ ఎ సిటీలో మనము సపోజ్ చెన్నై తీసుకున్నాం, బెంగళూరు తీసుకున్నాము. ఓకే, విత్ ఇన్ సిటీలో మనము మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది మనము చేసుకోగలుగుతాము. ఇట్ యూజెస్ డ్యూయల్ క్యూ డ్యూయల్ బస్ ప్రోటోకాల్స్. మనకి 2 క్యూస్ అనేది ఉంటుంది, 2 బస్ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, మనకి ల్యాన్ అనేది అరౌండ్ ద 5 కిలోమీటర్స్. ఓకే, అదే మెట్రోపాలిటన్ ఏరియా తీసుకుంటే అరౌండ్ ద 15 to 20 కిలోమీటర్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ అనేది చేసుకోగలుగుతాం. ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ కేబుల్స్ ఉన్నాయి. మనకి డిస్క్ కేబుల్స్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా డిస్క్ కేబుల్స్ అనేది తీసుకోవచ్చు. ఇంతకు ముందంతా వైర్డ్ కేబుల్స్ ద్వారా మనము టీవీస్ అనేది కనెక్షన్ అనేది చేసుకుంటూ ఉన్నాం. ఓకే, కనెక్షన్ అనేది ఎక్కడి నుంచో సిటీ నుంచి వస్తూ ఉంటుంది, విలేజెస్ కంతా వస్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మనకు 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ దాకా కూడా మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ నెట్వర్క్. చూడండి, there are 3 types of networks are there. One is LAN, local area network. The second one is MAN, metropolitan area network. Second one wide area network. Third one metropolitan area network. అదే విధంగా WLAN ఉంది, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. దెన్ PAN, ప్రైవేట్ ఏరియా నెట్వర్క్. ఓకే, డిఫరెంట్ నెట్వర్క్స్ అనేది ఉన్నాయమ్మా. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ఇంటర్నెట్ అండ్ ఇట్స్ సర్వీసెస్. ఇంటర్నెట్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాము. ఓకే, దాంట్లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనము మోస్ట్లీ యూజ్ చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇంటర్నెట్ అంటే ఏంటి? వితౌట్ ఇంటర్నెట్ వీ కెనాట్ యూజ్ మొబైల్స్ నవ్ డేస్. మీకు బాగా తెలుసును. ఓకే, ద ఇంటర్నెట్ ఈజ్ ఏ గ్లోబల్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ బిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంటర్నెట్ అంటే ఏంటమ్మా? ద ఇంటర్నెట్ ఈజ్ ఏ గ్లోబల్ నెట్వర్క్. గ్లోబల్ నెట్వర్క్ అంటే వరల్డ్ వైడ్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ బిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ all over world. It is a network of networks, and the internet links different organizations, academic institutions, and government offices and home users to share information among large group of users. మన మెయిన్ గా ఇంటర్నెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అనేది మెయిన్ గా యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సపోజ్ ఫేస్బుక్, జీమెయిల్ అండ్ ట్విట్టర్, ఇక్కడ ఏం జరుగుతా ఉంది మెయిన్ గా అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి. సపోజ్ ఎక్కడో బయట దేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా మనము త్రూ స్కైప్ ద్వారా అండ్ గూగుల్ మీట్ దీని ద్వారా మనం ఏం చేసుకుంటామంటే కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని లైవ్ గా మాట్లాడుకుంటున్నాం, చూసుకుంటున్నాం. ఓకే, దెన్ సర్వీసెస్. ఓకే, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఉన్నాయి ఇంటర్నెట్ లో? చూడండి, ఈమెయిల్ అనేది ఒక సర్వీస్ మా. జీమెయిల్, ఈమెయిల్ మీన్స్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఓకే, దిస్ కెన్ బి యూజ్డ్ టు ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ మెసేజెస్ ఎలక్ట్రానికలీ ఓవర్ ద కమ్యూనికేషన్ నెట్వర్క్. మనం జీమెయిల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? డేటా ఇన్ఫర్మేషన్ ని షేరింగ్ చేసుకోవడానికి ఈమెయిల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఒక చోట నుంచి ఇంకొక చోటికి మనము
మెయిల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. చూడండి, సమ్ ఆఫ్ ద మెయిల్స్ ఆర్ gmail.com అండ్ yahoomail.com. ఓకే, డిఫరెంట్ మెయిల్స్ అనేది ఉన్నాయమ్మా. జీమెయిల్ ఉంది, యాహూ మెయిల్ ఉంది, అండ్ రెడిఫ్ మెయిల్ ఉంది, హాట్ మెయిల్ ఉంది. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెయిల్స్, ఈమెయిల్స్ సిస్టమ్స్. దెన్ నెక్స్ట్ వన్ చూడండి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, దీన్ని సింపుల్ గా FTP అని కాల్ చేస్తాం. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అప్లికేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఓకే, ఫస్ట్ ఇంటర్నెట్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మన మొబైల్స్ లో కూడా TCP/IP ప్రోటోకాల్ అనేది ఉంది. ఓకే, అదే విధంగా ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విచ్ ఇస్ బేసికలీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఓకే చూడండి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి మనము డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాము. దెన్ చాటింగ్. ఇప్పుడు ప్రతి ఒక్క వెబ్ అప్లికేషన్ లోను, వెబ్ అప్లికేషన్స్ లోను మనం ఏం చేసుకుంటామంటే చాటింగ్ అనే ఆప్షన్ అనేది ఉంది. ఓకే, చాటింగ్ ఈజ్ ఎ వెరీ పాపులర్ సర్వీస్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఓకే, ఇప్పుడు జీమెయిల్ లో ఉంది, అండ్ ఫేస్బుక్ లో ఉంది, ట్విట్టర్ లో ఉంది, వాట్సాప్ లో ఉంది, అన్నిట్లోనూ చాటింగ్ అనేది చేసుకుంటున్నాం. దెన్ ఎలక్ట్రానిక్ న్యూస్ పేపర్. మనం డైలీ ఎలక్ట్రానికల్లీ న్యూస్ పేపర్స్ అనేది వెబ్సైట్ లోనే మనము ఏం చేసుకోవచ్చు అంటే రీడింగ్ అనేది చేసుకోవచ్చు మా. ఓకే, మనకి సపోజ్ ఆంధ్రజ్యోతి అనుకుంటే www.andhrajothi.com టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి ఆంధ్రజ్యోతి యొక్క పేపర్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సాక్షి పేపరు. ఓకే, ఈ విధంగా న్యూస్ పేపర్స్ అనేది మనం ఎలక్ట్రానికల్ గా చూసుకోవచ్చు. దెన్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మనము ఈజీగా వ్యూయింగ్ అండ్ ఇంటర్నెట్ ద్వారా మనం చూసుకోగలుగుతాము. ఓకే, ఎలా డెవలప్మెంట్ చేస్తారంటే దీన్ని HTML అనే లాంగ్వేజెస్ ద్వారా వరల్డ్ వైడ్ వెబ్ ని డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ ఆన్లైన్ షాపింగ్. ఓకే, త్రూ ఆన్లైన్ లోనే మనము ఇప్పుడు షాపింగ్ అనేది చేస్తూ ఉన్నాం. ఓకే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అండ్ ఫ్లిక్కర్ అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది ఉన్నాయి. దీని ద్వారా మనం ఏం చేసుకుంటున్నామంటే షాపింగ్ అనేది చేసుకుంటున్నాం. దెన్ సర్చ్ ఇంజన్. సర్చ్ ఇంజన్ అంటే ఏంటంటే మనం సర్చింగ్ చేసుకునే దాన్ని సర్చ్ ఇంజన్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజన్, అదేవిధంగా యాహూ అనేది ఒక సర్చ్ ఇంజన్. ఓకే, ఈ విధంగా మనము సర్చ్ ఇంజన్స్ ని యూజ్ చేసుకునే మనము డేటా అనేది యాక్సెసింగ్ అనేది చేయగలుగుతాం. ఇప్పుడు గూగుల్ అనేది సర్చ్ ఇంజన్ లేకపోతే మనము డేటా అనేది యాక్సెస్ చేయలేము. ఓకే, ఈ వన్స్ ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకున్న తర్వాత గూగుల్ వెబ్ పేజ్ ని ఓపెన్ చేసుకుని డేటా అనేది యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, ఓకే, దిస్ ఇస్ ద ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ.